ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఆషిక్ బానాయ్ పాట తెలుసా హిందీలో? ఒకసారి పాడండి. అయ్యో అయ్యో అయ్యో, ఇంత మంచి ఆషిక్ బానాయ్ సాంగ్ ని కూని చేయించడానికి పాట పాడమంటున్నావేందక్కా, పాట పాడమంటున్నావేందక్కా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఆసిఫ్ బానాయా, ఆసిఫ్ బానాయా, ఆసిఫ్ బానాయా. అదే ఆషిక్ బానాయ్ ఎక్కడికి రావాలో చెప్పయ్యా ఉప్పర్ బాలయ్యా, నేను పంపిస్తా. కానీ అంత మంచి పాటను కూని చెయ్యకయ్యా, కానీ అంత మంచి పాటను కూని చెయ్యకయ్యా. मेरा दूध तुमसे प्यार करता है, यूं साली में दिल. మేరా దూద్ 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 ప్యార్ 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 ఏందా స్వామి, నీకేమైనా పాలు వస్తాయా? తీయాలా పాలు? मेरा काटे से को फिली जान लगता है यार. ఒరే 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 దుష్టుడా, మేరా కాటేసలే. నువ్వేమైనా నాగుపామా లేకపోతే తాచుపామా? ఏం పాము అయ్యా నువ్వు? కాటేసలే ఏందయ్యా, నువ్వు ఎలాగూ కాటేయలేవు అనుకో. ఆషిక్ బానాయ్ సాంగ్ చేసిన ఆయన హిమేష్ రేష్మి వచ్చేసి నిన్ను కాటేయాలా, హిమేష్ రేష్మి వచ్చేసి నిన్ను కాటేయాలా? మేరా దూద్ దూదులే ఏందయ్యా స్వామి, ఏంది ఇది కాటేసలే బీటేసలే? ఎందుకు చంపుతున్నావు మమ్మల్ని? ఎంత మంచి పాటను కూని చేసావయ్యా నువ్వు, దూదేసులా గీదేసులా అంటున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మేరా కాటేస్లే వాజ్ పర్సనల్. మేరా కాటేస్లే వాజ్ అంటే ఆయన ఎలాగూ కాటేయలేడు కదా బ్రో, ఎవరైనా కాటేస్తారేమోనని చెప్పేసి కాటేసలే బూటేసలే అని అంటున్నాడు. ఎవరైనా కాటేస్తారేమోనని చెప్పేసి కాటేసలే బూటేసలే అని అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం చేస్తాం మరి పాపం, నువ్వన్నా పోయి కాటేయి బ్రో పాపం. మన బాలుగారికి ఎవరు కాటేసేటోళ్ళు లేరంట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బూతులు తిడుతున్నాడు భయ్యా వీడు, నీకు బూతుల్లా వినిపించినాయా బ్రో? పాపం మన ఉప్పల బారు గారు కష్టపడి కాటేసిన పాట పాడితే ఎందుకయ్యా మీరు ఇలా తయారయ్యారు? ఎనకరేజ్ చేయండి మీరు, ఎనకరేజ్ కాకపోతే ముందు రేజ్ చేయండి. ఎనకరేజ్ చేయండి మీరు, ఎనకరేజ్ కాకపోతే ముందు రేజ్ చేయండి. అంతేగాని బూతులు గీతులు అనకండే, మన ఉప్పల బాలు గారు ఫీల్ అవుతారు మళ్ళీ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నీ నోటిలో నా బ్రష్. ఇక పోయి ఉప్పల బాలు నోట్లోనే బ్రష్ పెట్టాలా అంటే నువ్వు ఉప్పల బాలు టూ అయింది బ్రో కొంపదీసి. మాకైతే అసలు ఉప్పల బాలు నచ్చడు. నీకెలా నచ్చాడయ్యా? బ్రష్లు పేస్ట్లు పెడతా అంటున్నావు, బ్రష్లు పేస్ట్లు పెడతా అంటున్నావు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మేరా దూద్ అంటే ఉప్పల బాలుకి పాలు వచ్చినట్టు నీ పాలు కూడా పిసకాలా. మేరా దూద్ అంటున్నావు. కావాలా చెప్పు బ్రో, దూద్ కావాలంటే చెప్పు, పిసికేస్తాం, పిండేస్తాం, రుబ్బేస్తాం. దూద్ కావాలంటే చెప్పు, పిసికేస్తాం, పిండేస్తాం, రుబ్బేస్తాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మేరా కాటేస్లే ఈజ్ పర్సనల్. కాటేస్లే అంటే ఆయన చాలా మంది ఎంతో మంది కాటేశాడు బ్రో, కాబట్టి అది పర్సనల్ కింద తూసేశాడు. మేరా కాటేస్లే దూస్లే బూస్లే, మేరా కాటేస్లే దూస్లే బూస్లే. కాటేసిన తర్వాత దూద్ అని చెప్పాడు చూసారా? కాటేస్తేనే దూద్ వస్తుంది అని చెప్పేసి ఆయనకు కూడా తెలుసు. కాబట్టి మీరు ఎవరన్నా ఉప్పల బాలుని కాటేయాలంటే ఆయన పాలు వస్తున్నాయంట, కాటేయకండి దయచేసి. పాలు తగ్గిపోయిన తర్వాత కాటేయండి, ఓకేనా? నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఇంతకీ ఆ ఆసిఫ్ ఎవడ్రా? ఆయన పర్సన్ అనుకుంటానయ్యా. ఆసిఫ్ అనే ఆయన ఉంచుకున్నోడో తెంచుకున్నోడో పెట్టేటోడో తెచ్చేటోడో ఇచ్చేటోడో అనుకుంటా. అది ఆయన పర్సనల్. అడగద్దు నువ్వు అట్లా ఆసిఫు కాసిఫు క్యాసిఫు అని, ఆసిఫు కాసిఫు క్యాసిఫు అని అలా అడిగితే ఎట్లా? ఆయన సీక్రెట్ బయటపడిపోతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నాకైతే ఏది వినిపించలేదు మేరా కాటేస్లే తప్ప. నువ్వు కూడా కాటేయాలని చూస్తున్నావు, అందుకే నీకు కాటేస్లే మాత్రమే వినిపించింది. అలా అయితే ఎలా బ్రో? అందరూ ఆయనే కాటేయాలంటే ఆయన ఎవరిని కాటేయలేడు కాబట్టి కాటేస్తారు, ఓకే. అంతమంది అయితే ఆయనకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. ఎలా మరి ఎలా చెప్పండి? ఎవరో ఒకరు డ్రాప్ అవ్వాలి కదా, అంతమంది కాటేస్తే చచ్చిపోతారు పాపం ఆయన. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లేట్గా వచ్చి తప్పు చేసావు కానీ అప్పట్లో నువ్వుంటే ఆ పాటలో నిన్నే పెట్టేవారు అనుకుంటా. ఆ పాటలో కనుక ఈయన కనుక ఉండుంటే అది కాటేసలే బూటేసలే అయిపోయేదా, అది కాటేసలే బూటేసలే అయిపోయేదా.
ఆశకు బాగున్నాయో ఆ సాంగ్ ఎంత బాగుంటుంది. కాటేసులో బూటీసులు ఇలాగే తయారయ్యేది ఈయనలాగే, ఈయన పాడినట్టే. కాబట్టి ఒకవేళ ఈయన ఉన్నా కూడా పెట్టరు స్పీకర్. మనం ఇలాంటి వాటి జోలికి పోవద్దు, అర్థమవుతుందా? ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్, ఎవరు తప్పుగా అనుకోకండి. అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే ఫన్నీ వీడియో. అండ్ డిస్క్రిప్షన్లో నా ఫేస్బుక్ ఐడి, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇచ్చాను, వాటిని కూడా ఫాలో అవ్వండి. అండ్ ఎవరిదన్నా వీడియో నేను ఇలా కామెంట్స్ చదవాలన్నా, ట్రోల్ చేయాలన్నా మీరు కామెంట్ సెక్షన్లో కింద చెప్పండి వాళ్ళ ఐడీస్. అండ్ ఆ సాంగ్ ఏదో చెప్తే నేను తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను.